సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచరిత్ర 789వ పేజీలోని 75వ నుంచి ఈరోజు చదువుకుంటున్నాము. గురువాజ్ఞను పాటించడంలో పరమనిష్ట గల భక్త శ్రేష్ఠుడు కాకా సాహెబ్ దీక్షితును పరీక్షించిన సద్గురువు యొక్క విశిష్టమైన లీలను ఉత్కృష్టంగా వివరించారు. 24వ అధ్యాయంలో శనగలమిషతో హేమాడ్ పంత్కు సద్గురుని స్మరించనిదే విషయ సుఖాలను అనుభవించరాదు అని బోధించారు. అన్నా బాబరే మరియు మౌసీభాయి ఇద్దరిలో సాయి కలహాన్ని రేపడం, ఆ పరిహాసంలోని వినాదాన్ని కవివర్యులు విశిష్టరీతిలో గానం చేశారు. 25వ అధ్యాయంలో అహ్మద్నగర్ నివాసి దాము అన్నా కాసారు దూది మరియు బియ్యంతో గొప్ప వ్యాపారం చేయాలని ఉబలాట పడతాడు. ఆ వ్యాపారం నష్టకారకమని బాబా తెలియచేయడం మరియు మామిడి పళ్ళను సేవిస్తే సంతాన ప్రాప్తి అని జ్ఞానభాస్కరులైన సాయిబాబా అతనికి చెప్పారు. 26వ అధ్యాయంలో ఒక సాధువు అనుగ్రహాన్ని పొందిన పంతు అన్న ఒక భక్తునికి బాబా ఆ విషయాన్ని గుర్తు చేసి అతనికి ఆనందాన్ని కలుగజేయడం. హరిశ్చంద్ర పితలే పుత్రుడు అపస్మార జబ్బు బాబా కృపావలోకనంతో తొలగిపోవడం మరియు పితలేకు బాబా 3 రూపాయలు ఇచ్చి నీకు ఇది వరలో 2 ఇచ్చాను, వీరిని పూజించని చెప్పిన కథ. 27వ అధ్యాయంలో కాకామాదిని బాబా చేతికి ఏకనాథ భావత గ్రంథాన్ని ఇచ్చి వారి ప్రసాదంగా మరణదాన్ని తీసుకోవాలని మనసు పడగా బాబా దానిని మాధవరావుకు ఇవ్వడం. ఒక రామదాస్ పుస్తకాలు విష్ణు సహస్రనామం పుస్తకం ఉండగా బాబా దానిని రామదాస్కు తెలియకుండా తీసి దాన్ని కూడా మాధవరావుకి ఇస్తారు. మాధవరావుకు విష్ణు సహస్రనామ పుస్తకం ఇచ్చి సాయి దయాఘనుడు అతన్ని అనుగ్రహించిన కథావర్ణనం. 28వ అధ్యాయంలో శాంతాక్రూజులోని భక్తుడు లక్ష్మీచందు మున్షి బర్హానుపురంలోని చిడీబాయి బ్రాహ్మణుడు పుణ్యాత్ముడైన మేఘ సాయిబాబా చరణాలను ఆశ్రయించడం. 87వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.